తరగతిలో ఫెయిల్, చిన్నప్పుడే కూలి పని. కానీ అదే వ్యక్తి కేవలం 50,000 రూపాయల పెట్టుబడితో 4,450 కోట్ల కంపెనీని నిర్మించాడు. ఈ సక్సెస్ స్టోరీ ప్రతి యువకుడు తప్పక తెలుసుకోవాల్సిందే. జీవితంలో విజయం సాధించాలంటే పెద్ద డబ్బు, పెద్ద కుటుంబం లేదా విదేశాల్లో చదివి ఉండాలనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఈరోజు చెప్పబోయే వ్యక్తి ఆ అపోహలన్నింటినీ చెదరగొట్టాడు. పేదరికంలో పుట్టి చదువులో ఫెయిల్ అయ్యి కూలి పనులు చేసిన ఒక బాలుడు తర్వాత 1,000 కోట్ల విలువైన కంపెనీని నిర్మించాడు. ఆ వ్యక్తి పీసీ ముస్తఫా. ఐడి ఫ్రెష్ ఫుడ్ వ్యవస్థాపకుడు. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ముస్తఫా జన్మించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తండ్రి కాఫీ తోటలలో రోజువారీ కూలి, కుటుంబం సంపాదించే డబ్బుతో రోజువారీ అవసరాలే కష్టంగా నెరవేరేది. చదువులో కూడా ముస్తఫా మొదట అంతగా రాణించలేదు. 6వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దాంతో చదువు మానేసి తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడే అతని జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది. ఒక టీచర్ అతనిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి తల్లిదండ్రులను ఒప్పించి మళ్ళీ స్కూల్లో చేర్పించింది. అంతేకాదు చదువుకు కావాల్సిన పుస్తకాలు కూడా కొనిచ్చింది. ఆ చిన్న సహాయం ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ముస్తఫా ఈసారి ఎంతో కష్టపడి చదివాడు. తర్వాత ఎన్ఐటి కాలికట్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో మేనేజ్మెంట్ చదివాడు. చదువు పూర్తయ్యాక మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి ఉద్యోగం కంటే సొంతగా ఏదైనా సృష్టించాలనే కోరిక ఎక్కువగా. అదే సమయంలో ఒక వ్యాపార ఆలోచన అతని జీవితాన్ని మరోసారి మళ్లించింది. మార్కెట్లో అమ్ముతున్న ఇడ్లీ, దోశ పిండిలో నాణ్యత, పరిశుభ్రత సమస్యలు ఉన్నాయని గమనించాడు. తాజాగా పరిశుభ్రంగా తయారు చేసిన పిండిని ప్యాక్ చేసి అమ్మితే అనే ఆలోచనతో కొత్త ప్రయాణం మొదలైంది. ముస్తఫా తన దగ్గరున్న 25,000ను పెట్టుబడిగా పెట్టాడు. మరో 5గురి కజిన్స్ కలిసి మొత్తం 50,000 రూపాయలతో ఒక చిన్న గదిలో వ్యాపారం ప్రారంభించారు. 2 గ్రైండర్లు, ఒక మిక్సర్, ఒక సీలింగ్ మిషన్, అంతే వారి మొదటి ఫ్యాక్టరీ. కంపెనీ ఐడి ఫ్రెష్ ఫుడ్ అని పేరు పెట్టారు. ఇందులో ఐడి అంటే ఇడ్లీ అండ్ దోశ అని చెప్పబడుతుంది. వినియోగదారులకు ప్రతిరోజు తాజా నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ఫ్రెష్ ఫుడ్ అనే పేరుని జోడించారు. కానీ విజయం ఒక్క రోజులో రాలేదు. రోజుకు 100 ప్యాకెట్లు అమ్మాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు 9 నెలలు పట్టింది. చాలాసార్లు వ్యాపారం మానేయాలి అని పరిస్థితి కూడా వచ్చింది. అయినప్పటికీ ఒక విషయంలో మాత్రం వారు ఎప్పుడు రాజీ పడలేదు. అదే నాణ్యత. అదే నిర్ణయం తర్వాత వారి బ్రాండ్కి గొప్ప పేరు తీసుకొచ్చింది. నేడు ఐడి ఫ్రెష్ ఫుడ్ దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇడ్లీ, దోశ పిండితో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు పరాటా, చపాతీ, ఫిల్టర్ కాఫీ, రెడీ టు కుక్ ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. సంస్థ ఆదాయం కూడా ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. తాజాగా అందుబాటులో ఉన్న వ్యాపార అంచనాల ప్రకారం కంపెనీ విలువ 1,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది చిన్న పెట్టుబడి నుంచి ప్రారంభమైన ఒక అద్భుతమైన వ్యాపారం ప్రయాణానికి నిదర్శనం. పీసీ ముస్తఫా విజయం వెనుక 3 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. మొదటిది నాణ్యతపై ఎప్పుడు రాజీ పడకపోవడం. రెండోది చిన్న సమస్యలో పెద్ద వ్యాపారం అవకాశాన్ని గుర్తించడం. మూడోది తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక బ్రాండ్ని నిర్మించడంపై దృష్టి పెట్టడం. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని చెప్తోంది. పెద్ద పెట్టుబడి ఉంటేనే పెద్ద వ్యాపారం సాధ్యమవుతుందనేది నిజం కాదు. సరైన ఆలోచన, కష్టపడి పనిచేసే తత్వం, నాణ్యతపై నమ్మకం ఉంటే చిన్న ప్రారంభం కూడా భారీ విజయంగా మారుతుంది. ముగింపులో పీసీ ముస్తఫా చెప్పే ఒక అద్భుతమైన సందేశం: మీ కుటుంబ నేపథ్యం మీ భవిష్యత్తుని నిర్ణయించదు. ఓటమి అనేది అంతం కాదు, ఇది మరో విజయానికి ప్రారంభం మాత్రమే.